ఈ షార్ట్ ఫిల్మ్ కి వాయిస్ ఓవర్ మహేష్ తో చెప్పిద్దాం అనుకున్నాం, కానీ బడ్జెట్ కన్స్ట్రెంట్స్ వల్ల లోకేష్ తో చెప్పిస్తున్నాం. ఇక్కడ తలదించి కూర్చున్నాడే వీడే మన బెంచ్ బాబు. 2 years నుండి బెంచ్ లో ఉండటం వల్ల వీడికి పేరు వచ్చింది. వీడు సిగ్గుతోనో బాధతోనో తలదించి కూర్చోలేదు. బొట్టులేని ఆడదాన్ని, బెంచ్ లో ఉండే మగవాణ్ణి ఈ సమాజం చూసే చిన్న చూపు తట్టుకోలేక అవమానంతో తలదించుకున్నాడు. వీడు 2 ఏళ్లుగా బెంచ్ లో ఉన్న 2 పనులు మాత్రం టైంకి చేస్తాడు. అవే స్వైప్ ఇన్, స్వైప్ అవుట్. వీడే ఐడియా అప్పారావు. అందరికీ ఏదో ఒక తలకమాసిన ఐడియా ఇస్తుంటాడు. మన బెంచ్ బాబు కష్టాలు తెలుసుకొని ఒక ఐడియాతో వచ్చాడు. నాకు తెలిసిన పంతులు ఒకడు ఉన్నాడు. వాడిని అడిగితే ఏమైనా సొల్యూషన్ దొరకచ్చేమో. వాడికి ఫోన్ చేస్తాను. హలో, నా పేరు బాబు. నేను 2 years గా బెంచ్ లో ఉన్నా. నీకు ప్రాజెక్ట్ కావాలా నాయన? కాదు, పాప కావాలి. బెంచ్ లో బ్యాచులర్ లైఫ్ పరమ బోరింగ్ గా ఉంది. నాకు అర్జెంట్ గా ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. నీ పేరు బట్టి నీ రాశి ఫలాలు రౌండ్ గా తిప్పి చూస్తే దోషం అర్థం అయ్యింది. నీ ఈశాన్యంలో ఏముంది? ఏమీ లేదు, ఖాళీగా ఉంది. అక్కడ చిన్న బరువు పెట్టు, నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. పాప ప్లీజ్ సుశీల, కాసేపు అక్కడ కూర్చోమ్మా. మూల బరువు పెడితే మేడం గారు ఎంటర్ అయిపోతారా? ఏదో సంథింగ్ జరుగుతోంది, ఆసమ్ ఫీలింగ్ కలుగుతోంది. రైట్ నౌ జస్ట్ నౌ ఈ తమాషా నాలోన మొదలైనది. ఎస్, ఐ గాట్ హర్. కాల్లో సింఫనీ మోగుతోంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటో అర్థం అవుతున్నది. నిమిషం ముందర లేని హాయి ఇప్పుడే నాకు చేరువై భూమ్యాకర్షణ పరిధి నుంచి. మీకు ఆవులంటే ఇష్టమా? ఏ ఆవులేగాళ్ళ నన్నే చూస్తుంటే మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? వాట్? ఏంటే మీరు నాకు ఫస్ట్ లుక్ లోనే కనెక్ట్ అయిపోయారు. నేనంటే మీకు ఇష్టమైతే గో టు హెల్. మీరు నాతో ఉంటే హెల్ కూడా హెవెన్ లా ఉంటుంది. ఆర్ యు క్రేజీ? నీకు నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలియదు. బెటర్ లీవ్ మీ. నేను కొంచెం మెంటల్ గా బిహేవ్ చేసిన సెంటిమెంటల్ ఫెలోని. నా గురించి మళ్ళీ ఇంకోసారి ఆలోచించండి. ఎవడ్రా నువ్వు? ఎరా, అమ్మాయిని ఫాలో అవుతున్నావంట. ఫస్ట్ టైం కాబట్టి దీంతో వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇది రిపీట్ అయ్యిందో. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని సాఫ్ట్ కార్నరా? ఎంత కొమ్ముకుంటావో కొమ్ముకో, పడేదాకా ఫాలో అవుతూనే ఉంటాం. పని అయిపోయింది. మరి నా పేమెంట్? ఈవినింగ్ కల్లా మనీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకే. హలో. ఇంక వాడిని జోలికి రాడు. మా వాళ్ళు వాడిని ఇరగదీశారు. ఎందుకలా చేసావు? హలో. ఏ, మీలో ముహూర్తాలు బాగున్నాయంట. నీకు దెబ్బలు తగిలిన బుద్ధి రాలేదా? పోతే కదా రావటానికి. అయినా నువ్వు నన్ను కొట్టించావా? నేను కాదు, హెచ్ఆర్. ఈ కంపెనీ హెచ్ఆర్ ఎవరో తెలుసా? మీ బాబా? మా బావ ఎప్పటి నుంచో నన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. అనవసరంగా మీ కెరీర్ స్పాయిల్ అవుతుంది. అర్థం చేసుకోండి. ఈ స్టేట్లో ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయో తెలుసా? పోనీ ఇండియాలో
ఇది కాకపోతే ఇంకోటి. ఏం చూసుకుని నీకంత ధైర్యం? నాకు ఎక్కడ ఉండాల్సింది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ ఉంది. నిన్ను ఎలాగైనా పోషించే తెలివితేటలు, గుండెల్లో పెట్టి చూసుకునే అంత ప్రేమ. నేనంటే మీకు ఇష్టమైతే రేపు శారీలో రండి, లేకపోతే ఇంకెప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. ఎరా తన శారీలో వచ్చిందా? లేదురా. ఇంతకీ మీ పేరు చెప్పలేదు.